హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఈ ఫ్రైకి నేను స్పెషల్గా ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసి వేస్తున్నాను. సో ఈ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏవేవి వేస్తున్నానో మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం అరకిలో దొండకాయలను బాగా కడిగి ఇలా పల్చగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె అనేది వేసుకుందాము. నూనె వేడయ్యాక కొంచెం పసుపు అనేది ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు అనేవి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం కలుపుతూ ఉండాలి. అలా చేస్తే అన్ని వైపులా బాగా వేగి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం స్పెషల్ మసాలా అనే పౌడర్ అనేది తయారు చేద్దాము. ఇప్పుడు ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలండి. నువ్వులు అనేవి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని ధనియాలు ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. అండ్ ఇక్కడ జీలకర్ర అనేది 1.5 స్పూన్ వరకు వేసుకోండి. ధనియాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఒక 4 పెద్దవనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకొని కొంచెం దంచి అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో అయితే ఉండాలండి. ఎందుకంటే నువ్వులు అనేవి మాడిపోకుండా సిమ్లో అవి అలాగా వేపుతూ ఉండాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకొని మనం ఏమైతే ఫ్రై చేసుకున్నామో మిశ్రమాన్ని అది అందులో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. వావ్, చూసారు కదా, ఇలా పొడి అయితే చేసుకున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుందండి. సో ఏ మెత్తగా అయినా అవ్వకపోయినా పర్లేదండి. కొంచెం కొంచెం రఫ్గా ఉన్నా సరే మనం ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దొండకాయ అనేది మీడియం ఫ్లేమ్లో వేగుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, దొండకాయ అనేది ఫ్రై అవుతుంది. సో ఇక్కడ ఒక దొండకాయ ముక్కను పట్టుకొని అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదు మాకు ఇంకా డీప్ ఫ్రైలో కావాలి అంటే మీరు ఉంచుకోవచ్చు. బాగా ఫ్రై అయిన తర్వాత మీరు పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా వాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలాని ఫ్రై అవుతున్న దొండకాయల్లో వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు మీ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు పల్లి నువ్వుల ఫ్లేవర్ అనేది దొండకాయకి బాగా పట్టేస్తుంది. ఈ మసాలా పొడి అనేది ఓన్లీ దొండకాయ ఫ్రైకే కాదండి, మీరు వంకాయలకు కానీ బెండకాయకి కానీ దేనికైనా యూస్ చేయొచ్చు. చాలా బాగా స్మెల్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం కర్రీ టేస్ట్, ఫ్రై టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీకు ఇక్కడ కారం అనేది సరిపోలేదు అని అనిపిస్తే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ పల్లీ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలనేది. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ అనేవి యాడ్ చేసుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు కూడా ఇంట్లో ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఫ్రైలోకి యాడ్ చేసుకోండి. ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ దొండకాయ ఫ్రైకి 2 ప్లేట్ల అన్నమైనా సరే కంప్లీట్ చేసేస్తారు మీరు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ తెలుగు రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.